కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చింతామోహన్ ఆధ్వర్యంలో స్వర్గీయ మాజీ ప్రధాని ఇందిరాగాంధీకి ఘనంగా నివాళి అర్పించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన ఘనత ఇందిరాగాంధీకే దక్కుతుందని అన్నారు. పొరుగు దేశమైన పాకిస్తాన్ను రెండుగా చేసి పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించి గెలిచిన భారతదేశాన్ని బలోపేతం చేసిన గొప్ప నాయకురాలు ఇందిరాగాంధీ అని అన్నారు. చాలా దూరపు చూపు ఉన్న వ్యక్తి ఇందిరాగాంధీ అని అన్నారు. ఆమె పేదల కొరకు ఎన్నెన్నో మంచి పనులు చేసిందని అన్నారు. 11 ఏళ్లుగా ప్రధానిగా ఉన్న మోదీ దేశానికి పేదవాళ్లకు ఉపయోగపడే ఒక్క మంచి పని కూడా చేయలేకపోయారని విమర్శించారు. ప్రజలందరూ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీకి మంచి రోజులు రానున్నాయని తెలిపారు. దేశం కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి గొప్ప నాయకురాలు ఆయమ్మ ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేశారు. అందులో పొరుగు దేశం అయినటువంటి పాకిస్తాన్ 2 భాగాలు చేసి భారతదేశానికి భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకుండా చాలా దూరపు చూపుతో యుద్ధాన్ని 1971లో ప్రకటించి 2గా చేసి భారతదేశాన్ని బలోపేతం చేసినటువంటి గొప్ప మహానాయకురాలు ఇందిరాగాంధీ. గొప్ప దేశభక్తి పరురాలు. ఆయమ్మ పేదవాళ్ల కొరకు ఎన్నో మంచి పనులు చేశారు. మరి గరీబీ హఠావో అని చెప్పి కోట్ల మందికి దేశంలో ఉన్నటువంటి బడుగు వర్గాలకు పొలాలు ఇవ్వడం జరిగింది. ఆ పొలాలే ఈరోజు గొప్ప బలమైంది. ఒక్కొక్కరు కోటీశ్వర్లు అయినారు పేదవాళ్ళు అని అంటే ఇందిరాగాంధీ ఆలోచన విధానం భూ సంస్కరణ. మరి బ్యాంకుల జాతీయకరణ వల్ల కనీసం పేదవాడు బ్యాంకు దగ్గరికి వెళ్ళి డబ్బు తెచ్చుకోగలుగుతున్నాడు. మరి నిరుద్యోగి వెళ్ళి డబ్బు తెచ్చుకోగలుగుతున్నాడు. అందరికీ అందుబాటులో ఉన్నాయి బ్యాంకులు. ఒకప్పుడు ప్రైవేట్ బ్యాంకులు, ఈరోజు జాతీయ బ్యాంకులు కూడా ఆయమ్మ తీసుకున్నటువంటి నిర్ణయం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమీ చేయలేకపోయినాయి ఈ ప్రాంతీయ పార్టీలు. గత 10 ఏళ్లలో ఒకే ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైనా చేయగలదు. భవిష్యత్తులో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారని తెలియజేస్తూ ఇందిరాగాంధీకి ఘనమైనటువంటి నివాళులు తిరుపతి నుంచి పుణ్యక్షేత్రాల నుంచి నేను వారికి కాంగ్రెస్ పార్టీ తరఫున పక్కనే ఉన్నటువంటి సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మరి గోపి గారు, పక్కనే ఉన్నటువంటి యువ నాయకులు వెంకటేష్ గారు అందరం మేము ఘనమైనటువంటి నివాళులు ఇందిరాగాంధీకి తెలియజేస్తూ